వెల్కమ్ టు క్యూన్యూస్. ఇప్పుడు మనం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో గల 17వ వార్డులోని బీసీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ బీసీ కాలనీలో రోడ్లు, వీధి లైట్లు లాంటి కనీస వసతులు లేక గత 20 సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేశ్వరి, 20 సంవత్సరాలకు ఎక్కువ నేను ఇక్కడ వచ్చి రోడ్లు లేవు. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్పంటారు, వీళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పంటారు. వర్షాలు వస్తున్నాయేమో కరెంట్ ఉండదు, ఇండ్లకు పాములు వస్తాయి. పాముల పక్కల వండుకోవాలా, మా పక్కల వండుకోవాలన్నా, మేము పిల్లలను తయారు చేసుకొని స్కూల్లోకి పంపిద్దామంటేనేమో ఆక్కనకున్నాయి. పిల్లలు చూసుకోవాలన్నా, ఇల్లు చూసుకోవాలన్నా, లేకపోతే బతుకుదెరువు కోసం బయటకోవాలన్నా, మేము ఏరియాలో ఉండాలన్నా, లేకపోతే మీరైనా పట్టించుకోకపోతేనైనా వదిలేసేయండి. ఓకే, మేము అట్లనైనా ఎక్కడైనా ఓనైనా పోతాం. ఇక ఇండ్లన్నీ మీరే తీసుకోరు. ఓకే, ఎవరైనా అంటే మామూలు వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు అంటే ఎవరిని అడుగుదాం అంటే ఎవరు చక్కగా చెప్తలేరు. ఎవరిని అడగాలి ఇప్పుడు? మాకు ఇట్లా ఆధారం చూపించేటోళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి? ఇట్లా పడిదద్దుమా? రాత్రిపూట పొద్దున ఏంటంటే రాత్రిపూట తాగి పిల్లలు కానీ జారుకుంటూ వస్తున్నారు. ఒకరోజు మీరు వర్షాలు వచ్చినప్పుడు ఎవరో ఆ పెద్ద మనుషులు వచ్చి ఈ ఏరియాకి వచ్చి చూడండి, తెలుస్తుంది ఆ విషయం అనేది. మేము చెప్తున్నామా నిజాలా అబద్ధాలా తెలుస్తుంది. ఏమి ప్రతిరోజు ఒకరు పాములు చంపుకుంటా, తేలులా పాములులా ఈ పనులు చేసుకొని రాత్రిపూట ఒక్కొక్క బిందె వంతు పట్టుకున్నాం అంటే రాత్రిపూట పొద్దుగా లేస్తే పనుకోనికే పైసలు ఎట్లా వస్తాయి? పనుకోనికే లేదు. ఇంట్లో ₹1 లేక ఉప్పుడు పాసం ఉండి ఆ కంట్రోల్ బియ్యం ఇస్తే తినుకుంటూ వస్తున్నాం. మీరు పొడి పోసుకోండి. ప్రాథమిక హాస్పిటల్ అదేమో స్కూలు. ఆడ ఇల్లు, ఆ గుడిసె అంగన్వాడీ ప్లేస్. ప్రభుత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 ప్లేస్ కరెంట్ ఉంది. 2 ప్లేస్ గత 25 సంవత్సరాలు నేను చూడబట్టి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గుమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. ఎవరైనా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, చేస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లే చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. రోడ్లు లేవు, గుడిసెలు ఉన్నాయి, జంగాలు ఉన్నాయి, తెలుగులు ఉన్నాయి, ప్రతి ఒక్క కులాన్ని ఉన్నాయి. అందరినీ గమనించి ఒక్కొక్క రూమ్ ఉన్నోళ్ళు, తిరిగి జాగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క రూమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బేస్మెంట్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గుమ్మడి ఆంధ్రప్రదేశ్ సంవత్సరం ప్రభుత్వం నుంచి లోన్లు 5 లక్షలు అన్నారు, 6 లక్షలు అన్నారు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు అని అన్నారు. గత గుమ్మడి ఆంధ్రప్రదేశ్ సంవత్సరంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ అన్నారు. అయినా ఏమి లేవు ఇప్పటివరకు. అయినా పాలకులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. గత కమిషనర్, కొత్త వచ్చిన కమిషనర్ వచ్చి చూసిపోయిండు. మొన్న కలెక్టర్ కూడా వచ్చిండు, కలెక్టర్ కూడా వచ్చిపోయిండు. గత ఆర్ఎస్ఈకి వాళ్ళందరూ కూడా మేడం వాళ్ళు వస్తామన్నారు కానీ ఇక్కడ బురద ఉంది కాబట్టి రానికి వీలు కాక వాళ్ళు కూడా వేరే బిజినెపల్లి నుండి రావాలని చెప్పినారు. అక్కడ ఆమె గర్భిణీ స్త్రీ కదా, ఆమె ఇబ్బంది పడుతుంటుంటే ఇక్కడ అంబులెన్స్ కూడా రాదని మేమే మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇంకేం రావడానికి అంబులెన్స్ రావడానికి వీలు కాదు అని చెప్పి ఆటో మాట్లాడి ఆటోలో తీసుకెళ్ళాం మేడం. ఓకే మేడం. నిన్న తెల్లవారుజామున మా 17వ వార్డు బీసీ కాలనీలో ఒక గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వస్తుంటుంటే అంబులెన్స్ కాల్ చేసినాం. అంబులెన్స్ వాళ్ళు టైంకు ఒకవేళ రాలేమని చెప్పడంతో అయినా కానీ మేమే మళ్ళీ కాల్ చేసి ఇక్కడ వచ్చిన అంబులెన్స్ వచ్చినా ఇరుక్కపోతుంది అని చెప్పి వాళ్ళు మాకు తిరిగి కాల్ చేస్తే ఇక్కడ రావడానికి రాదా, అంబులెన్స్ రావడానికి రాదా అని చెప్పి మేమే ఆటోలో తీసుకెళ్ళాం. ఆటో కూడా ఇబ్బందులు పడుతుంటుంటే ఒక 5-6 మంది నా తెల్లవారుజామున 4కి ఇళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని లేపి గర్భిణీ స్త్రీని భుజాల పైన ఎత్తుకొని పోయి ఆ చర్చి దగ్గర ఉన్న రోడ్డు దగ్గర ఆటో ఆపి ఆటోలో నుండి తీసుకుని వెళ్ళారు.
ఈ యొక్క గర్భిణీ శ్రీదే కాదన్న ఇలాంటి పరిస్థితులు. ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు. అలాంటిది ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా లేదు ఇక్కడ. అంగన్వాడీ కేంద్రానికి పోవాలంటే సంజయ్ నగర్ కాలనీలో దగ్గర ఈ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. అంగన్వాడీకి ఇప్పుడు ఇగో ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలకు ఒక్కరికి కూడా పౌష్టికాహారం అందలేదు. ఒక్క అంగన్వాడీ లేదు ఇక్కడ. అంగన్వాడీకి పోయి అక్కడ ఒకవేళ గుడ్డు పాలు తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడికి వస్తే వాళ్ళు ఇయ్యరంట. అక్కడికి పోయి గుడ్డు పాలు తీసుకొచ్చుకోవాలి. గర్భిణీ స్త్రీలను కూడా 7 నుంచి ఆడుకోవాలంటే అంగన్వాడీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం కట్టియాలి. అదే కాకుండా రోడ్లు వర్షాకాలం వస్తే మా పరిస్థితులు ఎట్లుంటున్నాయి అంటే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నాము. దురదృష్టకరం ఏంటంటే ఇది సీఎం గారి సొంత జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. అంతేకాకుండా మన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి సొంత మండలము, మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారిది సొంత మండలము. అంతేకాకుండా ఈ ఇంతకుముందుకు గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ గారిది సొంత వార్డు. అంతేకాకుండా ఇంతకు ముందుకున్న మాజీ ఎమ్మెల్యే ఈయన మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా గతంలో దత్తత తీసుకొని గాలికి వదిలిపెట్టిన వార్డు కూడా ఇదే కాకుండా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో కానీ మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం, ఎన్నో కానీ నిరసనలు చేసినా కానీ బురదల కూర్చొని నిరసనలు చేసినాము. ఇంతకు ముందుకు ఒక రోజు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేసినాము. తర్వాత గత 4 నెలల క్రితము టెంట్ వేసుకొని మేము ఒక్కొక్కరం చేస్తే కాదని చెప్పి కాలనీ నుండి ఒక కమిటీ వేసుకొని కమిటీ నుండి కూడా 7 రోజులు ధర్నా చేస్తే ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా వచ్చి ఏవేవో హామీలు ఇచ్చిండు. ఆయన బదిలీ అయిపోయిండు. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఇగో చేస్తాం అగో చేస్తాం అంటారు కానీ ఎలాంటి ప్రయత్నం ఎలాంటి పనులు కూడా స్టార్ట్ అయితే లేవు. ఇలాంటి స్థితిలో ఉండం మేము. ఇంకా మేము విసిగిపోయినాము. ఇప్పుడు ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ వినతి పత్రాలు ఏం లేవు. ఒక 3 రోజుల్లో కూడా మాకు ఈ పనులు ఏదైనా ఒకటి ఏదో రోడ్లు వేస్తారా, తాత్కాలికంగా మాకు పోవడానికి డస్ట్ మొరంతో కంకరతోటి కూడింది చేస్తారా. తర్వాత ఇప్పుడు వర్షాకాలం కదా, కరెంటు కూడా మాకు సరిగా ఉండదు. స్తంభాలు వేసారు, ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది, అవి కూడా తీసుకొచ్చి పెడతలేరు. మేము ఇవన్నిటికీ విసుకెత్తిపోయినాము. ఇంకా ఏం లేదు, చేసేది అన్ని విధాలుగా చేసినాము. 3 లేదా 4 రోజులు టైం తీసుకొని అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్కి ఒక వినతి పత్రం ఇచ్చి ఆడనే ఆమరణ నిరాహార దీక్షకు ఖచ్చితంగా పూనుకుంటానని ఈ విధంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.